జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశ వ్యాపార దిగ్గజమైనటువంటి గౌతమ్ అదానీ గారి గురించి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకువచ్చిన. గౌతమ్ అదానీ అపర కుబేరుడు. అనతి కాలంలోనే కొన్ని లక్షల కోట్లకు వారసుడైనాడు. ఏది షార్ట్కట్లు ఏం కాల, ఆయన కష్టం, ఆయన తెలివితేటలతో అనమాట. సామర్థ్యాన్ని ఉపయోగించి కష్టపడి అత్యున్నత స్థాయికి అయితే ఎదిగినాడు గౌతమ్ అదానీ. ఇక అదానీ గురించి చెప్పాలంటే అదానీ ఒక గొప్ప దేశభక్తుడు కూడా, మామూలుగా అయితే కాదు. భారతదేశానికి, భారతీయుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎటువంటి పనులు కూడా ఈ గౌతమ్ అదానీ అయితే చేయడు. పెద్ద ఎత్తున గుప్తదానాలు అయితే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హిందూ సంఘాలకు గౌతమ్ అదానీ పెద్ద ఎత్తునైతే విరాళాలు అయితే ఇస్తూ ఉంటాడంట. దీని గురించి గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పిన. అంతేకాకుండా మన దేశంతో పాటు మన దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలలో కూడా పెద్ద ఎత్తున ఈ గౌతమ్ అదానీ ఈ సీ పోర్ట్లను అయితే నిర్మిస్తా చైనాకు పక్కలో బల్లి మారి తయారైపోయినాడు. అందుకనే ఈ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వాళ్ళ తోక పార్టీలు కావచ్చు, మన దేశాన్ని, భారతీయ జనతా పార్టీని ఎంతమంది అయితే వ్యతిరేకిస్తారో అంతమంది కూడా ఈ గౌతమ్ అదానీని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఈ దేశం ఎదగడం వాళ్ళకి ఇష్టం లే, ఈ దేశ ఎదుగుదలకు ఎవరైతే కారణమవుతారో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడం ఇష్టం లే. కాబట్టి వాళ్ళు ఇట్లా కారు కుతలన్నీ కోస్తూ ఉంటారు. అది మ్యాటర్ అయితే మీకు అర్థమవుతుంది కదా. దీంతో గౌతమ్ అదానీ ఒక పక్క చైనాకు, మరో పక్క అమెరికన్ డీప్ స్టేట్కు ఒక శత్రువు మారిపోయినాడు. ఈ అమెరికన్ డీప్ స్టేట్ను జార్జ్ సోరోస్, ఈ బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ వంటి బలమైన వ్యక్తులు అయితే నడిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీను దెబ్బ కొట్టడానికి హిడెన్బర్గ్ అనే ఒక సంస్థను అయితే స్థాపించినారు. మీరందరూ కూడా ఈ హిడెన్బర్గ్ గురించి మీరు వినే ఉంటారు. నేను మన న్యూస్ అఖండ ద్వారా కూడా చాలాసార్లు చెప్పిన. ఇది ఒక షార్ట్ సెల్లింగ్ సంస్థ. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను దెబ్బకొట్టి వాళ్ళను ఆర్థికంగా కూలదోసి తద్వారా లాభాలు గడించే సంస్థే ఈ హిడెన్బర్గ్ సంస్థ. అంటే సూటిగా చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎరుగునే టైప్ అన్నమాట ఇది. ఈ హిడెన్బర్గ్ సంస్థను 2017లో స్టార్ట్ చేశారు. ఇక మన గౌతమ్ అదానీ పైన ఈ హిడెన్బర్గ్ సంస్థను ప్రయోగించారు. మీకు అర్థమయ్యేటట్టు మీకు తెలిసిన మ్యాటరే సింపుల్గా కంప్లీట్ చేస్తా. ఏది ఒక 2 పాయింట్లో. ఈ క్రమంలోనే ఈ హిడెన్బర్గ్ సంస్థ అనుకున్నదైతే సాధించింది. ఉన్నవి లేనివి కలిపి ఒక పెద్ద ఫైల్ అయితే ఒక దాన్ని తయారు చేసి విడుదల చేసింది. దాంతో ఒక్కసారిగా గౌతమ్ అదానీ సామ్రాజ్యం అయితే కూలిపోయింది. అదానీ షేర్లు ఒక్కసారిగా పాతాళానికైతే పడిపోయినాయి. మీరందరూ కూడా వినే అంటారు ఈ న్యూస్. పెట్టుబడులన్నీ కూడా మాయమైపోయినాయి. అనేక ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయినాయి. ఇక ఇదే అదునుగా తీసుకొని అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం అదానీ సంస్థలను బ్లాక్ కూడా చేసింది. చూడండి ఎంత కుట్ర చూడండి. మన దేశాన్ని ప్రేమించే ఒక దేశభక్తుడి మీద, మన భారతీయుడి మీద ఎంతమంది కన్నుండదో, ఎంతమంది కుట్రలు పడుతారో మీరు ఆలోచించండి. ఏం ఊరికనే కాదు, ఇప్పటికి కూడా ఈ పనికి మాలిన యాదవులంతా కూడా మోడీనా అంతా దోసి పెడతాడు, అదానీలకు అంబానీలకు చెప్పి మాట్లాడతారు. వీళ్ళంతా కనీసం అడుక్కునే వాళ్ళు కూడా భిక్షం కూడా వేయరు. ఇట్లాంటి సన్నాసులు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు. కానీ ఇదే గౌతమ్ అదానీ కావచ్చు, వీళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, ఇప్పుడు వాళ్ళు సంపాదించే డబ్బులంతా ట్యాక్స్ ఎవరికి కడతారో, ఏం పాకిస్తాన్ కడతారా లేకపోతే పోయి బంగ్లాదేశ్ కడతారా? మన దేశానికే కదా కడతాంది. వాళ్ళ వల్ల ఎంతమంది బాగుపడతారు, ఎంతమంది బతుకుతారో అవన్నీ ఏంలే. ఊరికే మాట్లాడింది వీళ్ళు మనుషులు, వీళ్ళ బతుకులు ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళని అనేవాళ్ళు. ఎగమలు చూసుకుంటే మొహాన పడుతుంది అన్నట్టు వీళ్ళ బతుకులు అది ఆ టైపే. సరే, ఇది విదేశీ కుట్రని భావించినటువంటి మన మోడీ ప్రభుత్వం అదానీకి సాయం చేసింది. అదానీ సంస్థలను అన్ని విధాలుగా కూడా ఆదుకునింది. పైగా మన సుప్రీంకోర్టులో కూడా అదానీకు క్లీన్ చిట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆయన అలాంటి లోటుపాట్లకి అయ్యి పాల్పడలేదు అని చెప్పేసి. అంతే. ఇక అదానీ మళ్ళీ పడిలేచిన కెరట మాదిర తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం అయితే మొదలుపెట్టాడు. అర్థమవుతుంది మీకు. అంతకు ముందు కన్నా దూకుడుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని అయితే విస్తరించడం స్టార్ట్ చేశాడు. అయితే అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం మాత్రం అదానీ పైన విధించినటువంటి నిషేధాన్ని అయితే ఎత్తేలా, పైగా అదానీ సంస్థలపైన మరిన్ని ఆంక్షలు అయితే పెట్టింది. ఎందుకంటే భారతదేశం ఎదగడం వాళ్ళకి ఇష్టం లే కదా. కాబట్టి భారతీయులు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో, వ్యాపారవేత్తలు ఉంటారో, వాళ్ళని అణగదొక్కడానికి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మొన్న జరిగినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి మనకు అందరికీ కూడా తెలుసు. అయితే జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ మన గౌతమ్ అదానీకు పచ్చజెండా అయితే ఊపినాడు. ఇప్పుడు అమెరికాలో అదానీ వ్యాపారం చేసుకునేందుకు ఇప్పటికీ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అంతే. ఇక అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అమెరికాలో కూడా విస్తరించేందుకు
చర్యలు అయితే ప్రారంభించాడు. మొదటగా 84,000 కోట్లతో అమెరికాలో అతిపెద్ద విద్యుత్ సంస్థలను అయితే స్థాపించడానికి మన గౌతమ్ అదానీ అయితే శ్రీకారం చుట్టినాడు. అంతేకాకుండా అమెరికాలో మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడానికి కూడా మన గౌతమ్ అదానీ అయితే ప్లాన్ చేశాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇక గౌతమ్ అదానీ తన పని అయితే స్టార్ట్ చేస్తాడనమాట. అయితే ఇది అమెరికన్ డీప్ స్టేట్కు, ఈ జో బైడెన్ ప్రభుత్వానికి, ఈ చైనాకు పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా మన గౌతమ్ అదానీ అయితే వీళ్ళందరి మీద గెలిచాడు అనమాట. అంటే మన భారతీయుడు గెలిచాడు, మనోడు గెలిచాడంటే మనకు గెలిచినట్టు, అంతే కదా, అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.